అందరికీ చెప్పాము మన విద్యోత్సవ ర్యాలీ పొదలకూరు నుంచే మొదలవుతుందని. ఈరోజు ర్యాలీ చేసుకొని వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల రోజు, రిజల్ట్స్ రోజు నేను పొదలకూరు ఇన్ఛార్జ్ తీసుకున్నాను. పొదలకూరుతో నాకు ఒక స్పెషల్ బాండ్, అనుబంధం ఏర్పడింది ఇన్నేళ్ల నుంచి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నాను. పొదలకూరే ఫస్ట్ టైం రికార్డ్ బద్దలు కొట్టాము. 1629 ఓట్ల మెజారిటీ వచ్చింది మన పొదలకూరు మండలం ఒక్కటే చూసుకుంటే మనము. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు బుద్ధి చెప్పారు. గోవర్ధన్ రెడ్డిని మనం అన్నట్లే ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టాము. మన మహిళలందరం వంటింటికే పరిమితం అని చెప్పారు. ఈరోజు మీరు అందరూ బుద్ధి చెప్పారు. మహిళలే కాకుండా మరియు మన యువత, పెద్దోళ్ళు, ప్రతి ఒక్కరు స్టూడెంట్స్తో సహా బుద్ధి చెప్పారు ఈసారి. అందుకే అందరూ వై నాట్ 175 సీట్లు అన్న వాళ్ళు ఈరోజు దిక్కు దివానం లేకుండా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతో విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఆయన సత్తా ఏందో నిరూపించుకున్నారు 21 సీట్లతో. సో ఎవరిని తక్కువ అంచనా వేయొద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఏదైనా అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అది మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను. నాతో మీ అందరి బలం యాడ్ అయ్యి ఈరోజు మామయ్య గారిని గెలిపించాము. నాకు చాలా గర్వంగా ఉంది. పొదలకూరు ఇన్ఛార్జ్ తీసుకున్నాను. మీరందరు నా పేరు నిలబెట్టారు. ఎప్పటికీ నేను మర్చిపోను. అది వైశ్యులు.